ఏంటి భయ్య ఈ ప్లాస్టిక్ కప్పు ఇంత డిమాండా? అయితే ఈ ప్లాస్టిక్ కప్పులో చాలా ఉపయోగం ఉంది. ఈ పల్సర్ 220 చూడండి, ఈ పైన కప్పు డ్యామేజ్ అయిపోయింది. ఈ ప్లాస్టిక్ కప్పు డ్యామేజ్ వల్ల కస్టమర్ ఎంత డిసప్పాయింట్ అవుతుంది తెలుసా? అలా ఉంది. ఈ బండే కాదు, లాస్ట్ టైం పల్సర్ 150 BS4 వెహికల్ కానీ సేమ్ ఇదే కప్పుకు పగిలిపోతే దొరకలేదు. చాలా కష్టం మీద బజాజ్ షోరూమ్కి వెళ్ళి ఒకటి తెచ్చేసాను. ఒక్కటే ఇచ్చారు, ఒక్కటే ఉందని చెప్పి. అయితే ఏంటి కృష్ణ దీని మందలంటే, సరే ఉండను తెప్పిస్తా అని చెప్పాను. సరే టోటల్గా ఒక 10 కప్పులు తెప్పించాడు. ఏంది, పల్సర్ 150 వచ్చి ఒక 5 తెప్పించాడు, పల్సర్ 220 వచ్చి ఒక 5 తెప్పించాడు. సాల్. ఎందుకంటే మన కాడకు వచ్చిన కస్టమర్ బండి పెట్టినప్పుడు ఈ వస్తువు లేదు, నేను వేయలేదు అనకుండా ప్రతి ఒక్కటి తెప్పించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 17 రూపాయలు కాస్ట్ పోయా, స్పేర్ పార్ట్ అంగట్లో దొరకదు. ఉన్నోళ్ళు ఏంటంటే అన్ని సామాను కొంటేనే ఇస్తారు, ఈ ఒక్కటిగా నీరు. మనం రెగ్యులర్ పోయే అంగట్లో అన్న ఎవరు అడగలేదన్నా, ఇప్పుడు దాకా మీరే అడుగుతున్నారు, ఈసారి తెప్పిస్తాను. సరే ఈసారితో మనకు పనొద్దు, నాకు 5 తెప్పించి ఇచ్చేయి. నా కాడకు వచ్చే పల్సర్ 220లో కానీ 150లో కానీ చాలా గలీజ్గా ఉంది. నా కాడకు వచ్చే బండ్లు చాలా క్వాలిటీగా ఉంటాయి. ఈ ఒక్క కప్పు లేని వల్లే నేను డిసప్పాయింట్ అవుతున్నా. కస్టమర్ ఏమవుతుందో తెలియదు. ఇంత వర్క్ చేసి ఈ ఒక్క కప్పు లేకపోతే అబ్బబ్బా నచ్చలేదు నాకు. తెప్పించి ఉంటాయి అంగట్లో వేసి పెడదాం అన్న, ఒక 10 కప్పులు అయితే తెప్పించేశాడు. అలా ఉంటుంది మనతో వర్క్ అంటే.